ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మల్లు రవి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సీఎం రేవంత్ రెడ్డి శ్రమిస్తున్నారని, ఆయన దూకుడును అడ్డుకోవడానికే ధర్మపురి అరవింద్ ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు అంటూ హితవు పలికారు. అరవింద్ గారు డి శ్రీనివాస్ గారి కొడుకు. ఆయన డి శ్రీనివాస్ గారు జీవితంలో 90% కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. మధ్యలో ఒక్కడ పోయి మళ్ళీ చనిపోయేటప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఆయన 90% జీవితంలో ఇప్పుడున్న అరవింద్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేశారు. వారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారిని మన మోడీ గారు మొన్న మీటింగ్లో మాతో సహకరిస్తే మీకు సహాయం చేస్తామని చెప్పాడట. అంటే రేవంత్ రెడ్డి గారిని బీజేపీలోకి రమ్మని చెప్పి ఆయన పిలిచినట్టు రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలోకి పోయే ప్రమాదం ఉందని ఆయన ఎంపీ గారు చెప్పటం, ఇవన్నీ ఎట్లున్నాయంటే ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని దెబ్బతీయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బలోపేతం అవుతుంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నిటి కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పని జరుగుతుంది. అందువల్ల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులకి కొంత విభేదాలు కలిగించి కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి రేపొచ్చే ఎన్నికల్లో బీజేపీ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ రకంగా మాట్లాడాడు. నాకు రేవంత్ రెడ్డి గారు పిసిసి కాకముందు నుంచి పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత దాని తర్వాత చీఫ్ మినిస్టర్గా మేము చూస్తున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగానే కాకుండా సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున పనిచేస్తున్నాడు.